హాయ్ అండి, నేను మీ ప్రియాని. ఈరోజు మన రెసిపీ సూపర్ హెల్దీ టేస్టీ రెసిపీ. చాలా హెల్దీ రెసిపీ అండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇది చేయాలి అంటే చిరుధాన్యాల్లో ఒకటైన కొర్రలు, రాగులు ఈ రెండింటిని చక్కగా ఇలా కలుపుకోవాలి. తర్వాత వీటిని బాగా క్లీన్ చేయాలి. తర్వాత వీటిని కుక్కర్లో యాడ్ చేసుకుని కొన్ని వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకుని పక్కన ఉంచుకోవాలి. తర్వాత స్టవ్ పైన ఇలా మరొక ప్యాన్ పెట్టుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇందులోకి ఇలా కొన్ని గ్రీన్ బటానీ యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసుకున్న క్యారెట్ ముక్కల్ని, కట్ చేసుకున్న బీన్స్ ముక్కల్ని యాడ్ చేయాలి. తర్వాత కట్ చేసుకున్న అల్లం ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులో కట్ చేసుకున్న పచ్చిమిరకాయలండి, మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకుని వీటిని కాస్త వేగనివ్వాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసి 1 నిమిషం పాటు మగ్గనివ్వాలి. 1 నిమిషం తర్వాత మధ్యలో ఇలా ఒకసారి కలుపుకోవాలి. మరలా మూత పెట్టి ఇంకా కాసేపు మగ్గనిస్తే కాస్త కలర్ మారతాయి. ఇప్పుడు ఇందులో టేస్ట్‌కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని ఒక్కసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మూత పెట్టి మరొక నిమిషం పాటు నిదానంగా మగ్గనివ్వాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ వరకు, అంటే చిన్న టేబుల్ స్పూన్‌తో నేను యాడ్ చేశాను, మిరియాల పొడి యాడ్ చేసుకొని బాగా కలుపుకొని కొన్ని వాటర్ పోసి ఈ వాటర్‌ని కాస్త మరగనివ్వాలి. ఇప్పుడు మనం మూత పెట్టేసి 1 నిమిషం పాటు కుక్ చేసామనుకోండి, ఈ వాటర్ చక్కగా ఇలా మరుగుతాయి. ఇప్పుడు ఇందులో కొన్ని పుదీనా ఆకులు యాడ్ చేసి కుక్కర్‌లో ఉడకబెట్టుకున్న రాగులు కొర్రల్ని ఇలా యాడ్ చేసుకుని గట్టితో చక్కగా ఇలా బాగా స్మాష్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి. 1 నిమిషం పాటు మీరు ఇలా కుక్ చేశారు అంటే వెజిటేబుల్ యాడ్ చేసాము, నెయ్యి యాడ్ చేసాం కదా, అవన్నీ మనం యాడ్ చేసిన ఈ కొర్రలకి రాగులకి పట్టుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వాటర్ అనేవి మీరు తినే థిక్నెస్‌ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇలా కాస్త సూప్ లాగా ఉంటే తాగడానికి బాగుంటుంది, తినడానికి కూడా బాగుంటుంది. ఇలా రెడీ చేసుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఇలా ఒక బౌల్‌లో యాడ్ చేసుకుని మీకు ఇష్టమైతే మరలా కొంచెం నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకొని తినేసేయొచ్చు. ఇలా కొర్రలతో రాగులతో చేసి చూడండి. కొర్రలైతే చాలా సాఫ్ట్‌గా కుక్ అయితాయి. రాగులైతే మనం తినేటప్పుడు తెలుస్తూ ఉంటాయి. టేస్ట్ చాలా బాగుంటుంది. చాలా హెల్తీ రెసిపీ. మీరు తప్పకుండా ట్రై చేయండి. ఈ షార్ట్ వీడియో కింద ఫుల్ వీడియో లింక్ ఉంది, వివరంగా ఉంది. ఒక్కసారి చెక్ చేయండి. థ్యాంక్ యూ.